మరి ఒక మనుషుడు మనతో మాట్లాడితే మరి మనం నిశ్చయంగా మరణిస్తాం, నిజమేనా? కానీ దేవుడు మనతో మాట్లాడాలి. ఎందుకనగా దేవుడు ఒక్కడే నిత్యజీవపు అధిపతి అయి ఉన్నాడు. మరి దేవుని దగ్గర మాత్రమే నిత్యజీవం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరణములో ఉన్న మానవునికి మరి మానవుని జీవింపజేసే ఆ యొక్క మాటలు, ఆ యొక్క జీవము ఎవరి దగ్గర ఉన్నది? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆ మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ దినమున మనము ఎందుకు ఇక్కడికి వచ్చామంటే ఆ జీవాధిపతి యొక్క జీవపు మాటలు వినడానికి. హల్లెలూయా. మరి నిజమేనా? దేవుని యొక్క మాట మనిషిని బ్రతికింపజేసేది. దేవుని యొక్క మాట మరణంలో నుండి జీవంలోనికి నడిపించేది. హల్లెలూయా. అందుకొరకే మన ప్రభు అన్నాడు, మరి ఆ గొప్ప మాట అది. ఆ ఒక్క మాట కొరకు మనం జీవించిన మన జీవితానికి ఎంతో మరి ధన్యత ఉన్నది. మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నాడు ఆయన. కాబట్టి మానవుని బ్రతికింపజేసేది ఈ భూమి పైన ఎలాంటి మంచి ఆహారం అనేది లేదు. ఒకవేళ నువ్వు ప్రతిదినము జొన్నలు తింటే, రాగులు తింటే, ఆ మిల్లెట్స్ తింటే నువ్వు 70 సంవత్సరాలు బ్రతకడానికి బదులు 80 సంవత్సరాలు బ్రతుకుతావు. హల్లెలూయా. అయితే నువ్వు శాశ్వతంగా జీవించలేవు. నువ్వు ఎంత మంచి ఆహారం తిన్నా ఏదో ఒక రోజు నిన్ను మట్టిగా మార్చాల్సిందే. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. నీకు ఏ షుగర్ రాకుండా, ఏ గ్యాస్ ట్రబుల్ రాకుండా, ఎలాంటి రోగాలు రాకుండా నీవు పర్మనెంట్గా ఒక వైద్యుడి సలహాతో నువ్వు ఎంతకాలం సలహా తీసుకున్నా అవన్నీ ఎంతకాలం ఉపయోగపడతాయి తెలుసా? కేవలం 70, 80, 90 సంవత్సరాల మట్టికే. ఆ తర్వాత నీవు ఏదో ఒక రోజు మరణించాల్సిందే. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, నా మాట యందు విశ్వాసం ఉంచువాడు వాడు నిత్యము జీవిస్తాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నిజమేనా? అందుకొరకే ఈ దినాన మరి పట్టణంలో నుండి మనం మాత్రమే ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. హల్లెలూయా. మరి నీవు ఈరోజు ఎంత పని చేసినా, నిజమేనా? ఈరోజు చర్చికి రాకుండా చాలా మంది పనులకు పరిగెడుతున్నారు. కానీ ఎంత పని చేసినా అది కేవలం కోటి విద్యలు, కూటి పొట్ట కొరకు మాత్రమే. కూటి కొరకు నువ్వు చేసే ప్రయత్నం అంతా ఒకరోజు అది నాశనం అవుతుంది. కానీ దేవుడి మాటల కొరకు నువ్వు చేసే ప్రయత్నము నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామనంటే మనం మరణమును తప్పించుకోవాలని. ఉన్నారా సార్? నిజమే, నేను మాట్లాడేది నిజమేనా? మనము ఇక్కడికి ఎందుకు వచ్చామనంటే మరణము ప్రతి మానవునికి వస్తుంది. మరణమును తప్పించుకొనగలవాడు ఎవరు లేరు. వాడు ఎంత ఉస్తాదైనా, ఎంత కండల వీరుడైనా, ఎంత మంచి భోజనం తిన్నా, వాడు మరి ఎంత గర్వంతో మాట్లాడినా, ఎంత గర్రాగా మాట్లాడినా, హల్లెలూయా, మరణానికి మాత్రం తప్పకుండా తల వంచాలి. ప్రపంచాన్ని జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్ ఒకరోజు ఆయన మరణానికి తల వంచాడు. ఆయనను చూసే ప్రపంచ రాజ్యాలే గడగడలాడాయి. నిజమేనా? వణికిపోయాయి. కానీ ఒకరోజు అతడు మరణానికి లొంగిపోయాడు. హల్లెలూయా. చాలా మంది రాజులు అలెగ్జాండర్కు లొంగిపోయారు, కానీ వీడు మాత్రం ఒకదానికి లొంగాడు. అదే మరణమై ఉన్నది. కాబట్టి ఆ మరణము రాజులను సైతం విడిచిపెట్టలేదంటే నీవు నేను సాదాసీదా మనుషులం మనం. హల్లెలూయా. మరి సాదాసీదా మనుషులు మనం మరణమును తప్పించుకోవాలంటే ఆ మరణమును తప్పించగలవాడు ఒకే ఒక ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఈ పట్టణంలో ఉన్నవారు మరి తెలివైన వారుగా పిలువబడుతున్నారు. కానీ వారు తెలివైన వారు కానే కాదు. వారు ఇంకా మరణం యొక్క గుప్పెట్లో ఉన్నారు. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన స్నేహితుడా, ప్రియమైన సోదరులారా, మరి ఆ తెలివైన వారి కంటే, హల్లెలూయా, వారికంటే తెలివైన గుంపు ఎక్కడున్నది. అది మీకు పెద్ద చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు,
మీకు ఆ యొక్క పెద్ద డబ్బులు లేకపోవచ్చు, కానీ జ్ఞానవంతులకే జ్ఞానవంతులం మనం. ఎందుకనగా వారి దగ్గర మరణం నుండి ఎలాగ తప్పించుకోవాలో ఉపాయం లేదు. హల్లెలూయా. నీవు ఎంత బాడీ బిల్డర్ అనేది కాదు ముఖ్యం, వస్తున్న ఆ ఉపద్రవాన్ని, ఆ ప్రళయాన్ని తప్పించుకునే ఉపాయం నీకు కావాలి. హల్లెలూయా. కాబట్టి తెలివైన వాని యొక్క ఆలోచన పరుని యొక్క వడపోత సాధనం ఏంటంటే వాక్యం ఒక్కటే. వాక్యం ఒక్కటే నిన్ను మరణంలో నుండి దాటించేది. నీవు సురక్షితంగా పాతాళాన్ని దాటాలంటే, ఇప్పుడు మనం కూర్చున్నదంతా పాతాళం అండి. ఇది మీరేమో భూమి అనుకుంటున్నారు, కానీ ఇది పాతాళం. ఇది ఒక నిప్పుల కుంపటిది. నీవు గోతి తవ్వే కొద్దీ లోపల ఒక మనిషిని, ఒక వస్తువుని వేస్తే అది కరిగిపోతుంది. అది తెలుసా మీకు? అది మరి చాలా మంది సైన్స్ స్టూడెంట్లు ఇక్కడ ఉన్నారేమో నాకు తెలియదు. అయితే భూమి లోపల వేడి ఉన్నది, నీవు ఎక్కడికి వెళ్ళినా మరి అగ్ని కాచుకొని ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఈ యొక్క అగ్నిగుండం పైన, నిప్పుల కుంపటి పైన మనం కూర్చొని ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి నిన్ను పాతాళము నుండి, అగ్నిగుండం నుంచి తప్పించేది ఒకే ఒకటి, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము. రక్తము లేకుండా నీవు దేవుడి రాజ్యానికి వెళ్ళలేవు. మరణం నుండి నువ్వు తప్పించుకోలేవు. మరణం నుండి నిన్ను దాచగలిగేది ఒకే ఒకటి. నిజమేనా? ఆ రోజు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రతి కొంపలో, ప్రతి ఇంటిలో చావు కేకలు వినిపించాయి. కానీ ఏ ఇంటి పైన అయితే రక్తం ఉన్నదో ఆ ఇంటిని మరణం తాకలేకపోయింది. గొర్రెపిల్ల రక్తమే మనిషిని దాచిపెడితే, ఆ గొప్ప గొర్రెపిల్ల యేసుక్రీస్తు యొక్క రక్తము, అది ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం కొంతకాలం మాత్రమే అది దాచిపెట్టగలిగింది. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము, హల్లెలూయా, ఈ భూమి మీదను ఆవరు నిన్ను శాశ్వతంగా భద్రపరిచేది. కాబట్టి మానవునికి కావలసింది ఒకే ఒకటి, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం. మనకు కావలసింది డబ్బు కాదు, మనకు కావలసింది వెండి కాదు, బంగారం కాదు. మనకు కావలసింది మన బంధుమిత్రుల యొక్క దాని ఏమంటారు, వారి యొక్క పొగడ్తలు కావు. మనకు కావలసింది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తమే నిన్ను ప్రతి వ్యాధి నుంచి విడిపించేది. నీ యొక్క మరణ పడకల నుంచి నిన్ను లేవనెత్తేది కేవలం ఆ రక్తం మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఆయన యొక్క రక్తాన్ని ఆశ్రయించిన మీరు ప్రపంచంలో ప్రజలందరికంటే ధన్యులై ఉన్నారు. మీరే తెలివైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. తెలివైనది దేనికి ఉపయోగపడుతుంది? మరణాన్ని తప్పించుకోవడానికి ఉపయోగపడదు సార్. ఈరోజు తెలివితో డబ్బును సంపాదిస్తున్నారే తప్ప, హల్లెలూయా, కానీ నువ్వు ఎలాంటి తెలివి ఉపయోగించవలసిన అవసరం లేదు. కేవలం ఆయన వాక్యాన్ని నమ్మితే చాలు. నిజమేనా? హల్లెలూయా. మరి ఆయన మాట నిన్ను బాగుపరిచేది. ఆ రోజు ఆ యొక్క రోమా సైన్యాధిపతి మరి ఆయన నమ్మాడు. నేను ఆయన మాట చొప్పున, ఆయన మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడని నమ్మాడు ఆయన. నిజమైన ఆయన నమ్మిన ప్రకారంగా అతని యొక్క దాసుడు బాగుపడ్డాడా? హల్లెలూయా. కాబట్టి స్వస్థత అనేది నువ్వు నమ్మేదాన్ని బట్టి ఉంటది. ప్రభువా, నీవు నన్ను బాగుపరచగల దేవుడవు, నేను దాన్ని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఆ రోజు రోమా సైన్యాధిపతి యొక్క దాసుని బాగుపరిచిన దేవుడు, ఆ దేవుడే మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఇక్కడ ఆత్మ రూపంలో సంచరిస్తున్నాడు. ఆయన నీవు ఆయన విశ్వాసం ద్వారా తాగగలవు. హల్లెలూయా. ప్రభువా, ఒక్కసారి నాయన ఆ రోజు ఆ దాసుని దర్శించినట్లుగా నన్ను కూడా దర్శించు ప్రభువా, నా బలహీనత నుంచి విడిపించు నాయన అని నువ్వు అడిగితే ఆయన నిన్ను ఇప్పుడే ఆయన దర్శిస్తాడు. ఆయన హల్లెలూయా. ఆ రక్తస్రావం గల స్త్రీ ఎన్నో వైద్యశాలలు తిరిగింది. ఆమె తన ఆస్తినంతా అమ్ముకున్నది. ఎన్నో వేల డబ్బులు ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఎక్కడెక్కడో తిరిగింది. కానీ ఆమె ఆ నోట ఈ నోట విన్నది, ఇదిగో మన ప్రాంతంలో ఒక స్వస్థపరచువాడున్నాడు, ఒక గొప్ప దైవిక ప్రవక్త ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే భూమి ఆకాశములకు సృష్టికర్త, ఆయనే స్వస్థపరచువాడు. హల్లెలూయా. అప్పుడు ఆమె దినదినము బలాన్ని పొందుకున్నది.
ఏ విధంగా అయినా సరే నేను ఆయన వస్త్రపు చెంగును తాకాలి, ఏ విధంగా అయినా సరే ఆయన నేను ముట్టాలి. హల్లెలూయా. ఆ కోరిక ఆమెకు దినదినం పెరిగిపోతా ఉన్నది. ఒకరోజు ఆ సమయం రానే వచ్చింది. ఆయన అనుకున్నట్టుగా ఒకరోజు ఆయన ఆమె యొక్క దగ్గరికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆమె ఆ యొక్క ప్రజలందరిని తోసుకొని పోయి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టగలిగింది. ఆమె అనుకున్న ప్రకారంగా ప్రభావం అంతా ఆమెలోనికి వెళ్ళింది. ఎప్పుడైతే ఆమె వస్త్రాన్ని తాకిందో ఆమె యొక్క రక్తము గడ్డగట్టింది, ఆ రక్తస్రావం ఆగిపోయింది. హల్లెలూయా. ఆయన అడుగుతున్నాడు, నన్నెవరో తాకారు. అయితే ఆయనను చాలా మంది తాకారు, చాలా మంది ఆయన భుజాలను తాకారు, ఆయన వస్త్రాలను తాకారు. కానీ ఆయన ఎట్లా చూశారంటే ఒక సామాన్యమైన మానవుడిగా చూశారు. కానీ ఈమె ఒక్కతే ఏ విధంగా నమ్మిందనంటే ఆయనే స్వస్థపరచువాడు. హల్లెలూయా. అదే దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన స్వస్థపరచువాడు. ఆయన నువ్వు ఆయనను తాకగలిగితే నేను ఇప్పుడే బాగుపరుస్తాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నీవు బాగుపడగలవు. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు నా మనకి మహిమ కలుగును గాక. ఆయన అన్నాడా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నా మనకి స్తుతి కలుగును గాక. దేవుడు అంటే ఏదో మాయ కాదు, మంత్రం కాదు. కేవలం ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలం నువ్వు నమ్మితే చాలు సమస్త కార్యాలు సాధ్యపడతాయి. కేవలం నమ్ముట ఒకటే. హల్లెలూయా. మన పైన ఎవరు చేతులు ఉంచాల్సిన అవసరం లేదు. కానీ మనము విశ్వాసంతో ఆయన దగ్గర ఉన్న బలాన్ని మనం లాక్కోవాలి. ప్రభువా, నీవు తప్ప నన్ను ఎవరు బాగు చేయలేరు, నీవు నాకు కావాలి ప్రభు అని నీవు అడిగితే తప్పకుండా ఆయన నిన్ను దర్శిస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అదే మనుష్య కుమారుడు మన మధ్యలో ఉన్నాడా? ఇప్పుడు ఆయన మనుష్య కుమారుడుగా మన మధ్యలో ఉన్నాడు. మొదటి రాకడలో ఆయన మనుష్య కుమారుడుగా దిగి వచ్చాడు. ఆయన ఆ మనుష్య కుమారుడు హృదయ రహస్యాలను బయలుపరిచాడు. ఆ మనుష్య కుమారుడు వారి యొక్క రోగములను వ్యసనములను ఆయన భరించాడు ఆయన. హల్లెలూయా. వారు ప్రతి వ్యాధిని ఆయన దూరపరిచి ఉన్నాడు ఆయన. అదే దేవుని మనం కలిగి ఉన్నాం. అదే మనుష్య కుమారుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మన మధ్యలో ఉన్నాడా? మరి ఉన్నట్లయితే మీరు తప్పకుండా మీరు ఆయన దగ్గర నుంచి ప్రభావాన్ని పొందుకోవచ్చు. మీ విశ్వాసం ద్వారా ఆయన దగ్గర ఉన్న ఆ స్వస్థతను మీరు లాక్కోవచ్చు. హల్లెలూయా. మరి గేదె అనేది మనకు పాలనివ్వదు, కానీ మనమే దాని దగ్గర నుంచి పిండుకోవాలి. అలాగనే దేవుడు ఇల్లు తిరిగి నేను బాగు చేసేవాడని ఆయన చెప్పడు, కానీ నీవు నమ్మి ఆ ప్రకారంగా ఆ స్వస్థతను నీవే లాక్కోవాలి. హల్లెలూయా. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. అదే స్వస్థపరచువాడు మన మధ్యలో ఉన్నాడా? సంఘ శాఖలాగా నీ నెత్తి పైన చేయి పెట్టి నిన్ను అటు ఇటు నెట్టి ఏదో మాయా బాబాల్లాగా చేసే కార్యాలు లేవు. హల్లెలూయా. కేవలము ఆయన నమ్మమని చెప్పాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఒక సహోదరి, నల్ల జాతి సహోదరి, ఆ 17 సంవత్సరాలు ఉన్న నల్ల జాతి బాలిక ఆ ప్రవక్త యొక్క కూటంలో తప్పిపోయింది. నిజమేనా? అయితే అంతమంది జనాల్లో మరి తండ్రి, ఆమెను తీసుకొని వచ్చిన తండ్రి మరి ఎక్కడో దూరంగా వెళ్ళిపోయాడు. మరి వారిద్దరూ దూరంగా అంతమంది జనాల్లో మరి తండ్రి నుంచి ఆ బాలిక తప్పిపోయింది. హల్లెలూయా. మరి అటు ఇటు తిరుగుతున్న బాలికను ప్రవక్త గమనించాడు. ఎవరా ప్రవక్త? విలియం మ్యారియన్ బ్రెనామ్ గారు. ఆయన ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఎవరిని వెతుకుతున్నావని అంటే, నేను మరి మా నాన్నను చూడాలి, మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. అయితే మా నాన్న నాకు దొరకాలంటే ముందుగా నేను విలియం బ్రెనామ్ దగ్గరికి వెళ్ళాలి. విలియం బ్రెనామ్ ఎవరంటే ఆయన దేవుని యొక్క దాసుడు ఆయన. హల్లెలూయా. ఆయనతో దేవుడు ఉన్నాడు అని నేను ఆ నోట ఈ నోట విన్నాను. అందుకొరకే నేను ఆయన ప్రార్థన చేస్తే నేను బాగుపడతాను, నేను నమ్మి ఉన్నాను. ప్రవక్త అడిగాడు, అమ్మ ఈ యొక్క సైన్స్ విజ్ఞానం పెరిగిన ఈ కాలంలో మరి నిజంగా ఒక సామాన్యుడు ప్రార్థన చేస్తే మరి నీ కళ్ళు వస్తాయని నువ్వు నమ్ముతున్నావా? అయితే ఆమె చెప్పింది, అయ్యా నేను నమ్ముతున్నాను దానిని. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక.
నిజమేనా? ఆమె కళ్ళు లేనందున తప్పిపోయి ఉన్నది. మనము కూడా గుడ్డివారంగా ఉన్నాం. ఏ విధంగానంటే మనవారెవరో మనకు తెలియకుండా పోయింది. మనకు నిజమైన తండ్రి ఎవరో మనకు తెలియకుండా పోయింది. కానీ ఎప్పుడైతే నీ కళ్ళు తెరవబడతాయో నీ నిజమైన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మనం మన తండ్రి దగ్గర నుంచి తప్పిపోయి ఉన్నాం. నిజమేనా? మన తండ్రి మనకు దొరకాలంటే ఒక ప్రవక్త కావాలి. ఆ రోజు ఆ గుడ్డి బాలికకు ప్రవక్త ఎలాగ దొరికాడో అదే ప్రకారంగా అదే ప్రవక్తలు మనం అడ్డుకున్నాం. దాని ద్వారా మన దేవుడు ఎవరో మనం కనుగొన్నాం. మన ప్రియులు ఎవరో, మన బంధువులు ఎవరో మనం కనుగొన్నాం. మన బంధువు ఎవరో మనని కన్న తల్లిదండ్రులు కాదు, మన యొక్క బంధుమిత్రులు కాదు, మన కులపు వారు కాదు. మన యొక్క నిజమైన తండ్రి అబ్రహాం అయి ఉన్నాడు. మన యొక్క నిజమైన బంధువు ఇస్సాకు అయి ఉన్నాడు. మన నిజమైన బంధువు యాకోబు అయి ఉన్నాడు. మన నిజమైన బంధువు ఆ యొక్క దావీదు అయి ఉన్నాడు. నిజమేనా? మనము ఆ తరగతికి చెందిన ప్రజలం. కానీ మనం గుడ్డి వారమై లోకములు పడిపోయినప్పుడు మనం ఎక్కడి వారమో తెలుసుకోలేకపోయాం. కానీ విలియం బ్రెనామ్ వచ్చిన తర్వాత మన మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆ రోజు ఆ గుడ్డి బాలిక యొక్క కనులు తెరిచిన అదే గొప్ప దేవుడు ఆ విలియం బ్రెనామ్ ద్వారా ఆయన ఆ గుడ్డి బాలికగా ఆయన చూపునిచ్చాడు. ఆయన ఎవరు? ఆ దేవుడే చూపునిచ్చింది విలియం బ్రెనామ్ కాదు. హల్లెలూయా! నీ కళ్ళు తెరవబడాలంటే ప్రవక్త కావాలి. అందుకొరకే మనం విలియం బ్రెనామ్ యొక్క వర్తమానం దగ్గరికి వచ్చాం. ఆ బాలిక కళ్ళు తెరవబడినట్లుగా మన కళ్ళు కూడా తెరవబడ్డాయి. ఇప్పుడు మన తండ్రి ఎవరో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. మనం ఎక్కడి నుంచి తప్పిపోయామో మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. హల్లెలూయా! మనకు ముగ్గురు దేవుళ్ళు కాదు, మన దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కానీ నువ్వు సంఘ శాఖలకు పోతే ముగ్గురు దేవుళ్ళని చూపిస్తారు వాళ్ళు. ముగ్గురు లేరండి, దేవుడు ఒక్కడే. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా మన ప్రవక్త ఎంతో దీనుడు ఆయన. మరి ఆ బాలిక తన బాధను చెప్తా ఉంటే ఆయన కూడా ఏడ్చాడు అక్కడ. అలాంటి ఆ దీన ప్రవక్త ఆ దీనురాలై పైన ఆయన కనికరపడి ఆయన ప్రార్థించిన వెంటనే ఆమె కళ్ళు మరలా చూడగలిగాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా! కానీ ఇంత దీన ప్రవక్తను తెలుసుకోకపోవడం, నిజంగా ఆ ప్రజల పైన మనం జాలిపడాలి. వారిపైన మనం కోపపడడం కాదు, కానీ మనం అక్షరాల జాలిపడాలి. హల్లెలూయా! ప్రభువా, నీ దీనదాసుడైన విలియం బ్రెనామ్ను తెలుసుకొని లోకం పైన మేము నాయన జాలి పడుతున్నామని మనం చెప్పాలి. ప్రభువా, ఈ ప్రజల పట్ల కృప చూపమని మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రజల యొక్క మనోనేత్రాలు తెరువు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అదే మన యొక్క ప్రార్థన ఉన్నది. హల్లెలూయా! నిజమేనా? ఈ వర్తమానం కనుక నీకు లేకపోతే నీ కళ్ళు తెరవబడవు. ఈ వర్తమానం లేకపోతే నువ్వు పాతాళాన్ని దాటుకొని దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. నీవు ఆ ఆరని అగ్నిగుండంలో పడిపోతావు. నీకు కావాల్సింది వర్తమానం. దేవుడు మహిమలో నుంచి ఆయన నీ కొరకు ఆయన నీ కరులు తెరవబడే వర్తమానం పంపించాడు. ఆయన ఈ వర్తమానం భూమి పైన వచ్చింది కాదు, ఇది మహిమలో నుంచి వచ్చింది. ఇది నిజమేనా? ఆ బలిష్ఠుడైన దూత మన కొరకు మోసుకొని వచ్చాడు. ఎవరా బలిష్ఠుడైన దూత? హల్లెలూయా! ఆ బలిష్ఠుడైన దూతయే దేవుడై ఉన్నాడు. ఎందుకు ఆయన బలిష్ఠుడైన దూతగా పిలువబడుతున్నాడు? ఎందుకంటే ఆయన మరణమును జయించి ఆయన తిరిగి లేచాడు. ఆయన ఆ 7 ముద్రల పుస్తకాన్ని తెరవడానికి ఆయన జయమును పొంది ఉన్నాడు. ఆయన అందుకొరకు ఆయన జయం పొందిన తర్వాత ఆయన పేరు బలిష్ఠుడకు దూత. ఆయన బలిష్ఠుడకు దూతగా పిలువబడుతున్నాడు. ఆయన మొదటి రాకడలో ఆయన నిబంధన దూతగా పిలువబడ్డాడు. కానీ 10వ అధ్యాయం ప్రకటనలో ఆయన బలిష్ఠుడైన దూతగా పిలువబడుతున్నాడు. ఆయన ఏ విధంగా మరణమును పాతాళమును సమాధిని జయించుట ద్వారా ఆయన బలిష్ఠుడైన దూత ఉన్నాడు. హల్లెలూయా! అంటే బైబిల్ ఏమో ఊరికే దానికి అర్థం లేకుండా మాట్లాడదు. దేవుడు ఎక్కడ ఏ సందర్భాన్ని మాట్లాడాలో ఖచ్చితంగా ఆ సందర్భంలో మాట్లాడతాడు ఆయన. కాబట్టి బలిష్ఠుడైన ఆ దూత మరి ఆయనయే తీసుకొని వచ్చిన వర్తమానం ఇది. హల్లెలూయా! ఈ వర్తమానమే మన యొక్క మనోనేత్రాలు తెరవగలిగింది. ఎంతమంది నమ్ముతున్నారు?
మీరు దాన్ని నిజంగానే రుచి చూసి మాట్లాడుతున్నారా? హల్లెలూయా. యెహోవా దయాళుడని రుచి చూచి ఎరగాలని అన్నాడు ఆయన. రుచి చూచి తెలుసుకోవాలని అన్నాడు ఆయన. కాబట్టి నీవు తినకుండా నీకు అర్థం కాదు. అందుకే యోహాను దీన్ని ఏం చేశాడు? తిన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు మనం అక్షరాల మనుష్య కుమారుని యొక్క దినములో మనం ఉన్నాం. ఏ దినములు ఇవి? మనుష్య కుమారుని యొక్క దినములు ఇవి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఒకసారి మళ్ళీ మన వాక్యాన్ని చదువుదాం. సరే చదవండి. మత్తయి సువార్త. ఆకాశం భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి మళ్ళీ చదవండి సార్. 37, 38 వచ్చిన చదవండి. నోవాహు దినములలో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడను అలాగనే ఉండును. ఇప్పుడు ఒకటి ఏంటిది? ఒకటి నోవా దినములలో ఎట్లా ఉన్నాయో అలాగనే మనుష్య కుమారుని దినములలో ఉండును అన్నాడు ఆయన. తర్వాత జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. హల్లెలూయా. దేని ఎరగలేదు వాళ్ళు? నోవాహు యొక్క వర్తమానాన్ని ఎరగలేదు. నిజమేనా? అలాగనే ఇప్పుడు కూడా ఉంటదని చెప్పాడు. మరి లాస్ ఏంజల్స్ కాలిపోయిందా? కాలిఫోర్నియా కాలిపోయిందా? అయినా కానీ వారు ఎరుగుతున్నారా? ఈరోజు ఈ వర్తమానం పైన ఎవరైనా దృష్టి పెడుతున్నారా? హల్లెలూయా. ఈ వర్తమానము దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెన్హామ్కి ఇచ్చాడు. విలియం బ్రెన్హామ్ లాస్ ఏంజల్స్ లో కాలిఫోర్నియాలో ఆయన నిలబడి ఎన్నో కూటాలు ఆయన నిర్వహించాడు. ఆయన ఒకరోజు ఆయన ఆత్మవశంలోనికి వచ్చి ఆయన ప్రవచించాడు ఆయన. హల్లెలూయా. ఓ దేవదూతల పట్టణమా, ఒకరోజు నువ్వు సముద్రము అడుగు భాగానికి వెళ్తావని అన్నాడు ఆయన. నిజమేనా? ఆ ప్రకారంగానే నీపైకి తీర్పు వస్తుందని అన్నాడు ఆయన. అదేవిధంగా జరిగిందా? మరి విలియం బ్రెన్హామ్ చెప్పినట్లు జరిగినప్పుడు విలియం బ్రెన్హామ్లో ఉండి పలికినది దేవుడేనని ఈరోజు క్రైస్తవ సమాజం అంతా ఎరగాలి. ఇప్పుడు ఈరోజు మన పరిపాటలు మానుకొని ఇప్పుడు మనం ఎక్కడ చూడాలంటే ఈ వర్తమానం వైపు చూడాలి. హల్లెలూయా. ఈ వర్తమానం పైన ప్రపంచం అంతటా దృష్టి పెట్టాలి. కానీ అయినా కానీ ప్రజలు దీన్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నారు? తినొచ్చు త్రాగొచ్చు. కానీ ఇప్పుడు తినే త్రాగేదాని కాదు సమయం గడపాల్సింది. ఈ వర్తమానంలో ఏముంది? ఈ వర్తమానము దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇందులో ఉన్న సంగతులు ఏంటిది? హల్లెలూయా. దీంట్లో దేవుడు ఏమేం చెప్పాడు? దీనిపైన సమయాన్ని కేటాయించాలి. మీకు కూడా వర్తిస్తుంది ఇది. నిజమేనా? ఇది ఒక్కరికే కాదు కానీ అందరికీ వర్తిస్తుంది. ఇది లోకానికి వర్తిస్తుంది, సంఘ శాఖలకు వర్తిస్తుంది, వధువు కూడా వర్తిస్తుంది. కానీ ప్రజలు ఈ కాలిఫోర్నియా కాలిపోయినా, లాస్ ఏంజల్స్ కాలిపోయినా ఆ ప్రజలు ఏమాత్రము దేవుని కార్యాల వైపు దృష్టి పెట్టట్లేరు. మరి ప్రపంచంలోని అగ్రరాజ్యం, ఎంతో టెక్నాలజీ ఉన్న రాజ్యం, ఎంతో దీవించబడిన రాజ్యము. నిజమేనా? మరి ఏ టెక్నాలజీ రావాలన్నా, ఏ ఆధునికమైన సంగతులు రావాలన్నా అమెరికా దగ్గర నుంచి రావాలి. హల్లెలూయా. మరి నాసా కేంద్రం ఎక్కడున్నది? గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. మరి గొప్ప శాస్త్రవేత్తలు ఉన్న ఆ యొక్క అమెరికాలో ఉన్న ప్రధానమైన 2 నగరాలే కాలిపోయి బూడిదైతే, హల్లెలూయా, వాటిని కాపాడే దిక్కే లేనప్పుడు ప్రపంచమా నిన్ను కాపాడే నాదుడు ఎవడు? నిన్ను రక్షించే నాదుడు ఎవడు? హల్లెలూయా. దాన్ని దేవుడే అగ్నికి అప్పగించి ఉన్నాడు. అది కాలి బూడిదైపోయి ఉన్నది. అయితే మరి ఎందుకని ఈరోజు లోకము దాన్ని గుర్తించలేకపోతున్నది? హల్లెలూయా. మరి అమెరికా ప్రపంచ పెద్దన్న అంటారు, ప్రపంచ పోలీస్ అని దానికి ఒక పేరు. హల్లెలూయా.
ఏ రాజ్యమైనా అమెరికా దేశపు మాటను గౌరవించాల్సిందే. అది ప్రపంచం యొక్క పెద్దన్నై ఉన్నది. కానీ పెద్దన్నకి ఏం జరిగింది? గట్టి దెబ్బలు తగిలాయి. పెద్దన్న దగ్గర ఉన్న నీళ్లు సరిపోలేదు. పెద్దన్న దగ్గర ఉన్న ఆ యొక్క అగ్నిని ఆర్పే ఆ యొక్క లిక్విడ్ కూడా దాన్ని ఆర్పలేకపోయింది, ఏం చేయలేకపోయింది. అర్థమవుతున్నదా? కాబట్టి మానవుని యొక్క శాస్త్రము, శాస్త్రవేత్తలు, మానవుని యొక్క టెక్నాలజీ దేవుని యొక్క ఉగ్రతను ఆపజాలదు. ఆపగలిగేది ఒకే ఒకటి, దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప ఎక్కడ ఉందంటే ఈ వర్తమానంలో ఉన్నది. కాబట్టి దేవుడు ప్రపంచంలో ఉండే మానవులందరూ ఈ వర్తమానాన్ని చూడాలని, ఈ వర్తమానాన్ని గౌరవించాలని కోరుతున్నాడు ఆయన. ఎందుకు? ఈ వర్తమానాన్ని బోధించిన వర్తమానికుడు విలియం బ్రెనామే ఆ 2 పట్టణాలు కాలిపోతాయని ప్రవచించాడు ఆయన. విలియం బ్రెనామ్ వేరు, ఈ వర్తమానం వేరు కాదు. వర్తమానికుడు, వర్తమానం ఒకటే. హల్లెలూయా. అంటే అది శాంపిల్ అయి ఉన్నది. ఒకరోజు అమెరికా సమస్తము బూడిదగా మారబోతున్నది. ఒకరోజు ఆయన దర్శనంలో అమెరికా గుంతలమయంగా మారి బూడిదగా మారింది. ఆయన చూశాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు లాస్ ఏంజల్స్ గురించి చూసిన అదే ప్రవక్త అమెరికా బూడిదగా మారడం కూడా చూశాడు ఆయన. అయితే మనము ఈ భూమి పైన ఉన్నప్పుడు అమెరికా బూడిదగా మారదు, కానీ మనం మధ్య ఆకాశంలో ఉన్నప్పుడు అమెరికా బూడిదగా మారబోతున్నది. హల్లెలూయా. అయితే జలప్రళయం ఎప్పుడు వచ్చింది? నోవా ఓడలోనికి వచ్చిన తర్వాత వరదలు వచ్చాయి. సొదొమ గొమొర్రా పట్టణం ఎప్పుడు కాలిపోయింది? లోతు బయటకు వచ్చిన తర్వాత. అయితే ఇప్పుడు భూమి అగ్ని చేత ఎప్పుడు కాల్చబడాలి? వధువు పైకి పోయిన తర్వాత. 3లో దేవుడు సంపూర్ణుడై ఉన్నాడు, దేవుడు పరిపూర్ణుడై ఉన్నాడు. ఒకటి లోపలికి వెళ్ళుట, రెండోది బయటకు వచ్చుట, మూడోది పైకి వెళ్ళుట. హల్లెలూయా. ఎప్పుడైతే వధువు పైకి వెళ్ళిపోతుందో, ఎందుకంటే వధువు అమెరికాలో కూడా ఉన్నది. అమెరికా సర్వం నాశనం కావాలంటే అమెరికాలో ఉన్న వధువు పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత ఈ వధువు మహిమలో నుంచి అమెరికా బూడిదగా మారింది ఖచ్చితంగా చూస్తుంది. హల్లెలూయా. అయితే ఈరోజు లోకాన్ని మీరు చూడండి. ఎవరైనా ఈ భూమిని తయారు చేసింది యేసు ప్రభువట, మరి ఈ వర్షాన్ని ఇచ్చేది ఆయనట, ఈరోజు మనం బ్రతికున్నామనంటే ఈ ఆరోగ్యం ఆయన ఇచ్చిందట అని అనుకుంటున్నారు ఎవరైనా? ఎవడరా చెప్పింది? మాకు బోరుడు మంది, కోట్ల మంది దేవతలు ఉన్నారు, దేవిలు ఉన్నారు. హల్లెలూయా. అంటే దేశానికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు. మరి ఇండియా దేవుడు ఒకవేళ నిజమైన దేవుడు అయితే, మరి అమెరికా దేవుడు వేరే దేవుడు అయితే, మరి వీనే పెద్ద పోటు మొనగాడైతే ఆడిపోయి ఆపొచ్చు కదా. అరే దాన్ని తయారు చేసింది నేను, నువ్వెవడరా కాల్చడానికని వీడిపోయి ఆపొచ్చు కదా. హల్లెలూయా. అప్పుడు ఈ లెక్క కోట్ల మంది ఎక్కడ పడుకున్నారు? రథం పైన ప్రయాణం చేశారా? అగ్నికి కాలిపోతామని ఏమన్నా దాక్కున్నారా? హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అయితే ఇదంతా దేని కొరకనంటే కేవలం చెప్పుకోవడానికి మాత్రమే. అవి అక్కడికి రానివి అవి. కానీ నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు నీ శరీరము నీకు అమర్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు. నీలో ఊపిరిని ఊదింది ఆయన. నీకు ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయన. ఇంతకాలం ఆయన కాపాడుతున్నది ఆయన. నువ్వు ఆయన గుర్తించకుండానే మరణిస్తూ ఉన్నావు. దానివలన నువ్వు నష్టపోతున్నావు, అగ్నిగుండానికి వెళ్తున్నావు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి పౌలు గారి తండ్రి పోయిన ఏ రోజు? అది సోమవారం రోజు ఆయన మరి వెళ్ళిపోయాడు తన కాలాన్ని ముగించుకొని. కానీ మనిషి ఎంత గర్విష్ఠవాడు అంటే దేవుని గురించి చెప్తే ఆయన పట్టించుకోలేదు. ఆయనకు తెలియకుండానే దేవుడు తీసుకొని పోయాడా? ముందు హెచ్చరిక, అడు తర్వాత తీర్పై ఉన్నది. కానీ ఒకరోజు కూటమి ఏర్పాటు చేసి ఆ కూటంలో పెద్ద బొట్టు పెట్టుకొని ఆ కూటంలో కూర్చున్నాడు ఆయన. కనీసం దేవుడు అంటే గౌరవం మర్యాద లేదు మనిషికి. అయినా సరే మన దేవుడు జాలిగల దేవుడు, కృపగలిగిన దేవుడు. ఆయన ఎంత అమర్యాదగా ఉన్నా కానీ దేవుడు అంతకాలం ఆయన కాచి కాపాడి
మరి భద్రపరిచి ఉన్నాడు. ఆయన పట్ల ఆయన తన యొక్క మంచితనాన్ని చూపించి ఉన్నాడు ఆయన. కానీ దేవుడిచ్చిన మంచితనాన్ని అతడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇప్పుడు దేవుడి నుంచి ఎడబాటు పొంది పాతాళానికి వెళ్ళాడు. అయితే ఇప్పుడు మనం కూటమి ఏర్పాటు చేసే దేని కొరకనంటే ఒక మరణమును తప్పించగల ఒక దేవుడు ఉన్నాడు, మరణంలో నుండి జీవంలోకి దాటించగల ఒక దేవుడు ఉన్నాడు అని చాటింపు వేసేదానికి ఆ జ్ఞాపకార్థ కూటం. అంతే తప్ప చనిపోయిన వాడు మళ్ళా నిత్య జీవంలోనికి వస్తాడని కాదు, పాతాళాలను తప్పించుకుంటాడని కాదు. హల్లెలూయా. సంఘ శాఖలాగా ప్రభువా ఇతని పట్ల కృప చూపించండి మేము ప్రార్థన చేస్తాం. నువ్వు ఎవడివిరా? నిజమేనా? దేవుడే రక్తముని ఇవ్వాలి, ఇతన్ని చేర్చుకోండి ప్రభు అంటే నీ మాటను బట్టి ఆయన చేర్చుకోడు. ఆయన కేవలం రక్తం మాత్రమే నిన్ను తప్పించేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, విషయంలోకి వెళ్దాం. మరి నిజంగా ఈరోజు లోకం చేయవలసిన పని ఏంటిది? ప్రతి పనిని పక్కన పెట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ కదలాడుతున్నాడు, ఆయన పనులేంటిది, ఆయన మనల్ని ఏం చేయమంటున్నాడు, దానిపైన ఈరోజు ప్రపంచం దృష్టి పెట్టాలి. కానీ నోవాహు దినములో ప్రజలందరూ దేనిపైన దృష్టి పెట్టాలి? నోవాహు యొక్క ఓడ పైన. ఆ ఓడయే వర్తమానం. చెప్పండి సార్, ఓడయే వర్తమానమై ఉన్నది. కానీ ఈ ఓడ పైన వారు దృష్టి పెట్టలేదు, వర్తమానం పైన దృష్టి పెట్టలేదు. నోవాహును ఒక పిచ్చివాడిగా, వెర్రివాడిగా వారు తలంచారు. అందుకొరకే నోవాహును పట్టించుకోకుండా ఎంత తినాలో తిన్నారు, ఎంత తాగాలో ఫుల్లుగా. హల్లెలూయా. చచ్చిన తర్వాత ఏం తీసిపోతాం మావా? అరే మావ అంతేరా, ఇప్పుడే పూటుగా తాగాలి, ఫుల్లుగా తినాలి, ఇదేరా మన మంచితనం. అదా? హల్లెలూయా. నోవాహు కాలంలో అదే జరిగింది. నోవాహు ఒక పక్క ఓడగడతా ఉంటే నోవాహును పట్టించుకోకుండా వారు చేసింది ఏంటిది? ఫుల్లుగా తిన్నారు, ఫుల్లుగా తాగారు, డీజేల పైన డాన్సులు వేసారు, ఆడ మగ కలిసి గుడ్డలు ఊడిపోయేటట్టుగా. ఇప్పుడు అదే జరుగుతున్నది. నోవాహు దినములో జరిగినట్లు మరలా జరుగును అన్నాడు ఆయన. నిజమైన వాయు వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మానవులలో నైతిక విలువలు లేవు. మరి చెప్పుకోవచ్చా? పచ్చి నిజాలు ఇప్పుడు మనం మాట్లాడేది. మనము నిజంగా వాటిని మన కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. ఈరోజు ఎవరు ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. పోలీస్ స్టేషన్లు చేతులు ఎత్తేసాయి, వారు ఏమి చేయలేని పరిస్థితి. హల్లెలూయా. వాళ్ళ దగ్గర కొంత డబ్బు, వీళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకొని ఇద్దరిని గాలికి వదిలేస్తున్నారు. అందరూ చేతులు ఎత్తేసారు. మేము చేయగలిగింది ఏమీ లేదని వారు అంటున్నారు. నిజమేనా? కానీ ఎందుకు లోకం ఇలాగ తయారైంది? అయితే నిజమైన దేవుడు ఎవరో, దేవుని యొక్క వాక్యం ఏంటిదో తెలియనందున, వారు తెలుసుకోనందున ఈ కుటుంబాలన్నీ నాశనం అవుతున్నాయి. స్త్రీల గర్భములన్నీ చెడిపోయాయి. ఈరోజు వాయు వరుస లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. చిత్తకార్తె కుక్కలు ఎట్లయితే ప్రవర్తిస్తాయో అలాగే స్త్రీలు ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు దాచిపెట్టుకోవలసిన అవయవాలను బహిర్గతం చేస్తూ ఉన్నారు. దేవుడు నీకు ఇచ్చిన అవయవాలు అందరికి చూపించమని కాదు, నీవు వాటిని అందుకొరకు నీకు వస్త్రాలు ఇచ్చాడు ఆయన. ఆ వస్త్రాలు కూడా ఎట్లాంటివి వేస్తున్నావు? వేసుకున్నట్టే ఉంటది కానీ అవి అన్ని బయట కనిపిస్తాయి. హల్లెలూయా. అయితే ఎందుకు మానవ మనసు మనిషిని వదిలిపెట్టేసింది? కారణం ఏదనంటే దేవుని నిర్లక్ష్యం చేయడం, దేవుడు ఎవరో తెలుసుకోకపోవడం. వారు తమ వాదములందు వ్యర్థులైంది కాబట్టి దేవుడు తమ యొక్క ఇచ్చకు వారిని వదిలిపెట్టేశాడు. వారు చెయ్యరాని అవాంఛనీయమైన కార్యాలు చేయడానికి ఆయన వారిని విడిచిపెట్టేశాడు ఆయన. హల్లెలూయా. దేవుడిచ్చిన అందం కాకుండా మేకప్ల, దాని ఏమంటారు సార్, బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, జుట్టు కత్తిరించుకోవడం, పెదాలకు లిప్స్టిక్లు పెట్టడం, అందంగా ముస్తాబవడం. ఎందుకొరకు? దేవుడానికి ఇదివరకే అందమైన స్త్రీగా ఆయన తయారు చేశాడు. ఆయన దేవుడే స్వయంగా నేను మెచ్చి ఆయన. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది పాస్టర్లు ఉన్నారు. పగడాల ప్రవీణ్ కుమార్ అందంగా మేకప్ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ యొక్క లెగ్గిన్స్ వేసుకునేవారు, జిమ్ చేసేవారు ఎవరి దగ్గరికి పోవాలి? డాక్టర్ పగడాల ప్రవీణ్ దగ్గరికి పోవాలి. హల్లెలూయా. ఎందుకంటే అట్లాంటి వారికి
అతడే పరలోకం ఇస్తాడు. యెజబేలు కూడా ఇస్తాడు ఆయన. యెజబేలు పెద్ద పెద్ద కర్ణభూషాలు ధరించింది, ఆ పౌడర్లు పూసుకున్నది, మేకప్ వేసింది, లిప్స్టిక్లు పెట్టింది. ఆమెను కూడా రేపు లేపి ఆయన తన యొక్క పరలోకాన్ని ఇస్తాడు. ఆయన యొక్క పరలోకం ఏంటంటే అదే ఆరని అగ్నిగుండము, పాతాళం. కానీ దేవుని యొక్క రాజ్యంలో పాయింట్ అయితే స్త్రీలు ఉండరు, జీన్స్ వేసేవారు ఉండరు, టీ షర్ట్లు వేసేవారు ఉండరు, మేకప్ కిట్లు కలిగిన ఏ బాలిక, ఏ స్త్రీ కూడా దేవుని రాజ్యానికి రాదు. హల్లెలూయా, నిజమేనా? ఎందుకంటే బట్టలు వేసుకున్నది దేని కొరకు? సిగ్గును కప్పుకోవడానికి. మరి సిగ్గు విడిచి ఆ సిగ్గంతా బయటకు కనిపించడం వేసుకుంటే నీకు అసలు సిగ్గుందా? సిగ్గుందా అని ఎవరిని అంటారంటే బట్టలు వేసుకోవాడిని చిన్నపిల్లలరే చీచి చీచి సిగ్గు అనిపించట్లేదారని. కానీ చిన్నపిల్లలు మనం అంటాం. అంటే ఇప్పుడు పెద్దవారి కూడా మనం చెప్పలేని స్థితి. ఏమన్నా అన్నావా వెంటనే నీ పైన కేసు పెడతారు. అట్లాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. మంచికి న్యాయం జరిగే రోజుల్లో మనం లేం. మంచికి శిక్ష పడే సమయంలో మనం ఉన్నాం. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? మరి చూడండి, ప్రజలు అయినా కానీ దేవుని వాక్యం దగ్గరికి రాకుండా మేకప్ వేసుకునే స్త్రీలు ఇంకా మేకప్ ఎక్కువ వేస్తున్నారు. ఈ పట్టణంలో ఎన్నో మేకప్ శాలలు వెలిశాయి. ఏ గల్లీకి చూసినా అవే. మరి పెళ్ళికి బ్లౌజ్ కుట్టియాలంటే ఎట్లాంటి బ్లౌజ్ అది? ఆ పెళ్లికి వచ్చే వారందరూ పెళ్లి కుమార్తె వీపును చూడాలి. ఏమో సార్ నేను చెప్పేది తప్ప? ఆమె తన వీపును చూపించుకోవడానికి కుట్టించుకునే ఆ బ్లౌజ్ ఎంత? 4,000, 5,000. హల్లెలూయా. కానీ నిండుగా బ్లౌజ్ ధరిస్తే దానికి చాలా తక్కువ రేట్ అండి. కానీ ఆమె యొక్క శరీరాన్ని బహిర్గతం చేయడానికి ఆ టైలర్కి ఎంత ఇవ్వాలి? 4,000, 5,000 ఇవ్వాలి. సంఖ కూడా చూపిస్తుంది ఆమె, ఈడి వరకు గుట్టించుకుంటుంది. ఏమంటారు సార్? స్లీవ్లెస్ అట. స్లీవ్లెస్ వాళ్ళ కొరకు పీట్లెస్, అడుగులేనిది ఎదురు చూస్తూ ఉన్నది. పాతాళం అంటది, నువ్వు తినాలి నేను తినాలి, నువ్వు స్లీవ్లెస్ నేను పీట్లెస్, ఇద్దరికి సరిపోయింది మ్యాచింగ్, రాని పిలుస్తుంది అది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎంతో అసభ్యమైన కార్యాలు భూమిపై జరుగుతున్నాయి. మరి భర్త తన భార్యను కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాడు. భర్త మాట భార్య వినదు, భార్య మాట భర్త వినడు. ఎందుకు ఇట్లాంటి గలిబిలి జరుగుతున్నది అంటే అందుకొరకే దేవుడు వివాహము అన్ని కార్యములలో ఘనమైనది అన్నాడు ఆయన. నిజమేనా? కానీ వివాహానికి విలువ లేకుండా చేశారు. ఈరోజు నువ్వు కాకపోతే ఇంకొకడు. ఏంటి నీ కింద నేను అణిగిమణిగి ఉండాలా? అవసరం లేదు. నువ్వు కాకపోతే ఇంకొకడు. అంటే నువ్వు ఒక బజారు వేసావా? అలాగే ఎవరు చేస్తారు? ఒకప్పుడు వేశ్యల గురించి మాట్లాడుకునేవారు, కానీ ఇప్పుడు అందరూ అలాగ మారడానికి ఇష్టపడుతున్నారు. భర్త యొక్క ఏలుబడి కింద ఉండడానికి ఏ స్త్రీ కూడా ఇష్టపడట్లేదు. కానీ దేవుడు పెట్టింది ఏంటిదంటే నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. కాబట్టి నిజమైన స్త్రీ, దేవుని గౌరవించే స్త్రీ తన యొక్క భర్త యొక్క ఏలుబడి కింద ఉంటుంది. తన భర్తను ఒక రాజుగా చూస్తుంది, ఒక ప్రభువుగా చూస్తుంది, నన్ను ఏలువాడని పిలుస్తుంది. హల్లెలూయా. నిజమైన పురుషుడు తన భార్యతో మాధుర్యంగా ఉంటాడు, ఆమెను తనలో భాగంగా చూస్తాడు. ఇద్దరికి పడదు. మీరు ఎట్లరా భార్య భర్తలు ఎట్లా? కుక్క గనక 2 కుక్కలకు బొచ్చలను పెడితే ఇది ముందు తినబోయో, ఇవి కుక్కలు ఇవి. కానీ బయట మాత్రం ఎవరెవరు వీళ్ళు భార్య భర్తలు. దేవుని దగ్గర బయటపడుతుంది మీ బండారం. ప్రవక్త అన్నాడు, ఆమె నీ హృదయం నుంచి తీయబడింది. ఆమె ఎంతో నీకు తీయనిదిగా ఉండాలి, నీకు మధురమైనదిగా ఉండాలి. హల్లెలూయా. భార్య అంటే కేవలం నీ యొక్క లైంగిక కోరిక తీర్చేది ఒకటే కాదు,
ఆమె నీలో భాగమై ఉన్నది, ఆమె నీ యొక్క మాధుర్యమై ఉన్నది. నీవు నీ భార్యను నీ శరీరంలోని ఒక భాగంగా గుర్తించాలి, నీ భర్తను నువ్వు ఏలువాడిగా గుర్తించాలి. ఆ విధంగా దాన్ని గుర్తించినంత కాలం నువ్వు భర్తవు కాదు, ఆమె నీకు భార్య కాదు. ఇట్లాంటి వాళ్ళు కూడా పరలోకం పోవాలని చూస్తున్నారు. గొడ్డును బాధేటోడు కూడా వర్తమానం ప్రవక్త. ఎవడరా నువ్వు? ఏ జాతికి చెందినోడివిరా? కుక్క జాతికి చెందినోడివా లేకపోతే పులి జాతికి చెందినోడివా? నిన్న అసలు వర్జిన్ అన్నారు, హైబ్రిడ్ జాతి కూడా అన్నారు నిన్ను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది గ్రహిస్తున్నారు? కూలర్ ఆన్ చేయండి, ఎందుకంటే సంఘ పెద్దలకు లైట్ చాలా లేటుగా వెలుగుతుంది. ఓకే, చదవండి సార్, చదవండి. మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును, అలాగే ఉండును. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మొదటి రాకడలో ఏ విధంగా వచ్చాడు చెప్పండి? మనుష్య కుమారుడిగా వచ్చాడండి. మీరు వధువేనా? మొదటి రాకడలో ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఆయన మరలా పెంతెకోస్తు పండుగ దినాన్ని దిగొచ్చాడా? ఆయన అప్పుడు ఏ విధంగా వచ్చాడు? ఆయన దేవుని కుమారుడిగా వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మిక రాకడని ఏమన్నారు? దేవుని కుమారుని రాకడ అన్నారు. మొదటి రాకడ మనుష్య కుమారుని రాకడ. ఆ తర్వాత ఆయన పెంతెకోస్తు పండుగ దినాన్ని దిగి వచ్చిన దానిని దేవుని కుమారుని రాకడ అన్నారు. అయితే దేవుడు మరలా ఆయన ఇప్పుడు పెళ్లి కుమారుడిగా రావాలైనా తన ప్రియమైన భార్య కొరకు, ప్రియమైన వధువు కొరకు ఆయన పెళ్లి కుమారుడిగా రానే ఉన్నాడు. అయితే ఆ పెళ్లి కుమారుడిగా రాకముందు ఇప్పుడు ఆయన మనుష్య కుమారుడిగా రావాలి. లోకము తప్పిపోయింది ఇక్కడే. లోకం అంతటి ఇప్పుడు ఆకాశం వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆకాశంలో లేడు, కానీ ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు అంటే మరలా ఆయన మనుష్య కుమారుడిగా ఉన్నాడు. ఏ రాకడలో మనం ఉన్నాం? మనుష్య కుమారుని యొక్క రాకడ నువ్వు గుర్తిస్తేనే నీకు పెళ్లి కుమారుని యొక్క రాకడ. మనుష్య కుమారుని రాకడ నువ్వు గుర్తించకుండా పెళ్లి కుమారుని రాకడ నువ్వు ఎదుర్కోలేవు. ఆ యొక్క ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున మరలా అవే కార్యాలు జరుగుతాయి. కానీ మనుష్య కుమారుని రాకడని ఎవరైనా గుర్తిస్తున్నారా? గుర్తించట్లేరు. చదవండి, మళ్ళీ చదవండి ఆ మాటను. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవా ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చు నుండి ఉండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడను ఉండును. హల్లెలూయా. నోవాహు దినంలో ఎట్లా ఉన్నదో మరలా మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును అన్నాడు ఆయన. మరి మనుష్య కుమారుడా ఇప్పుడు వచ్చేది? ఇప్పుడు వచ్చేది పెళ్లి కుమారుడా మనుష్య కుమారుడా? పెళ్లి కుమారుడు రావాల్సిందే ఖచ్చితంగా. కానీ దానికంటే ముందు ఆయన మనుష్య కుమారుడుగా తన్ను తానైనా ఆత్మ రూపంలో బయలుపరచుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఈరోజు ఉన్న ప్రపంచ క్రైస్తవం అంతా ఇప్పుడు ఏ రాకడను పోగొట్టుకున్నది? మనుష్య కుమారుని యొక్క రాకడను పోగొట్టుకున్నది. ఈ మనుష్య కుమారుడు రాకడను వారు గుర్తించనందున ఈ కాలపు వర్తమానాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. ఖచ్చితంగా దేవుడు 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. నోవాహు దినములో నోవాహు ప్రవక్త అయి ఉన్నాడు. లోతు దినములలో అబ్రహాము ప్రవక్త అయి ఉన్నాడు. నోవాహు దినములో మనుష్య కుమారుడు నోవాహు దగ్గరికి వచ్చాడు. లోతు దినములలో మనుష్య కుమారుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. నిజమేనా? మరలా మనుష్య కుమారుడు వస్తాడు. అయితే మరలా మనుష్య కుమారుడు రావాలంటే ఒక ప్రవక్త ఉండాలి. నిజమేనా? నోవాహు కాలాన్ని చెప్పాడు ఆయన, లోతు కాలాన్ని చెప్పాడు ఆయన. మరలా మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున మరలా అవే జరుగుతాయని చెప్పాడు ఆయన. మరి మనుష్య కుమారుడు తన్ను తాను బయలుపరచుకోవాలంటే మరి అక్కడ ఒక ప్రవక్త ఉండాలి. నిజమేనా? మరి ఎవరా ప్రవక్త?
అందుకొరకు ఆయన మలాకి 4వ అధ్యాయంలో చెప్పాడు, యెహోవా మహాదినం రాక మునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా. పంపించాడా? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పుతున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు భూమి పైన ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి ఎవరు రావాలి? ఆ గొప్ప మనుష్య కుమారుడు రావాలి. వచ్చాడా? హల్లెలూయా. నోవాహు దినంలో ఎట్లా ఉన్నదో, లోతు దినంలో ఎట్లా ఉన్నదో, మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున మరలా అలాగనే జరుగును. హల్లెలూయా. ఇప్పుడు 3లో ఆయన పరిపూర్ణుడేనా? ఒకటి మనం నోవాహును చూస్తున్నాం, రెండోది లోతు దినములో అబ్రహామును చూస్తున్నాం, ఆ తర్వాత ఇప్పుడు చూసే విలియం బ్రెన్హామ్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అందుకొరకే దేవుడు విలియం బ్రెన్హామ్కు చెప్పకుండా ఆయన ఏది చేయలేదు. ఆయన హల్లెలూయా. నోవాహు దినంలో జరిగినట్టును, లోతు దినంలో జరిగినట్టును మరలా మనుష్య కుమారుడు ప్రత్యక్షముకు దినమున జరుగును అన్నాడు ఆయన. నిజమేనా? గ్రహిస్తున్నారా? హల్లెలూయా. చూడండి ఇక్కడ, అందుకొరకే దేవుడు మరి ఆ విలియం బ్రెన్హామ్ ద్వారా ఆయన ప్రవచించి ఉన్నాడు. ఆ యొక్క లాస్ ఏంజల్స్ కాలిపోతుందని, లేదా ఆ యొక్క కాలిఫోర్నియా కాలిపోతుందని. నిజమేనా? మరి అబ్రహాము దగ్గరికి వచ్చి ఆయన ఆ లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన నేను దానిని నాశనం చేయడానికి వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు. మరి దేవుడు తనలో ఉన్న సంగతులను ఆయన ఎవరికి బయలుపరుస్తాడు? కేవలం తన దాసులైన ప్రవక్తలు తెలియపరుస్తాడు. ఆయన జలప్రళయం తీసుకొని రావడానికి ఆయన నోవాహుతో చెప్పాడు. ఆయన లోతు పట్టణాన్ని కాల్చడానికి ఆయన అబ్రహాంతో చెప్పాడు. ఆయన కాలిఫోర్నియాని కాల్చడానికి ఆయన విలియం బ్రెన్హామ్తో చెప్పాడు. ఆయన అమెరికా కాలిపోవడాన్ని ఆయన విలియం బ్రెన్హామ్తో చెప్పాడు. ఆయన అందుకొరకే విలియం బ్రెన్హామ్ చూశాడా? ఒకరోజు అమెరికా బూడిద కుప్పగా ఉన్నదాన్ని చూశాడు. ఆయన అక్షరాల అది ఒకరోజు జరగనే ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, అయితే మనము ఆ యొక్క లోతు దినములో ఏం జరిగింది? లోతు దినములలో మరి దేవుడు దిగివచ్చాడా? ఆ 18వ అధ్యాయంలో, ఆ 18వ అధ్యాయం ఏంటిది? అది ఆదికాండం. ఆదికాండము 18. అది లోతు దినములు. ఏ దినం అది? లోతు దినములలో ఎంతమంది వచ్చారు? 3 అసాధారణమైన మనుషులు దిగి వచ్చారు. ఒక ఆయన యెహోవా, గొప్ప దేవుడు. నిజమేనా? మరి మిగతా 2 దూతలై ఉన్నారు. ఈ దూతలు, ఒక ఆయన యెహోవా, మిగతా వారు 2 దూతలై ఉన్నారు. మరి లోతు దినంలో జరిగినట్లును మరలా జరుగునని చెప్పాడా? లోతు దినంలో ఏం జరిగింది? దేవుడే స్వయంగా అబ్రహాం దగ్గరికి వచ్చాడు. కానీ 2 దూతలు ఎక్కడికి వెళ్ళారు? సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళారు. ఎంతమంది గ్రహిస్తున్నారు? హల్లెలూయా. అందుకొరకే మరలా మనుష్య కుమారుడు ఎవరి దగ్గరికి రావాలి? లోతు దినంలో ఏం జరిగింది? మనుష్య కుమారుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. కానీ 2 దూతలు ఎక్కడికి వెళ్ళారు? సొదొమ గొమొర్రా దగ్గరికి వెళ్ళారు. అందుకొరకే మన కాలపు 2 దూతలు ఎవరంటే, ఒక ఆయన బిల్లీ గ్రహం గారు, ఇంకో ఆయన రాబర్ట్ గారు. ఈయన పెంతెకోస్తు వారికి, ఈయన ఆ యొక్క బ్యాప్టిస్టులకు, మిగతా సంఘాలకు ప్రాతినిధ్యం వహించి ఉన్నారు. కానీ విలియం బ్రెన్హామ్ దగ్గరికి ఎవరు వచ్చారు? మనుష్య కుమారుడే వచ్చాడు. ఆ దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. అబ్రహాముతో యెహోవా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. కానీ సొదొమ గొమొర్రాలోకి ఎవరు వెళ్ళారు? ఆ యొక్క 2 దూతలు వచ్చారు. అలాగనే సంఘ శాఖల దగ్గరికి, నిజమేనా? సంఘ శాఖల దగ్గరికి ఆ యొక్క బిల్లీ గ్రామ్ వెళ్ళాడు, ఆ యొక్క ఉగలుడు రాబట్టి వెళ్ళాడు. నిజమేనా? కానీ మన దగ్గరికి ఆయన విలియం బ్రెన్హామ్ను పంపించాడు. ఆయన విలియం బ్రెన్హామ్తో ఎవరున్నారంటే దేవుడే ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క మనుష్య కుమారుడు ఏం చేశాడు? ఈ యొక్క అబ్రహాము దగ్గరికి దిగి వచ్చిన యెహోవా ఏం చేశాడు? ఆ
హృదయ రహస్యాలను బయలుపరిచాడు. ఇక్కడ దిగి వచ్చిన యొక్క మనిషి కుమారుడు ఏం చేశాడు? శారా యొక్క హృదయ రహస్యాలను బయలుపరిచాడు. ఆయన అన్నాడా, ఆ యొక్క అబ్రహాము సిద్ధపరిచిన ఆ విందును ఆరగించిన తర్వాత, అబ్రహామా మీదిటికి మరల నేను నిన్ను దర్శింతును. ఆ దినమున మరల శారా తన యొక్క చేతిలో, తన ఒడిలో ఒక బిడ్డను కలిగి ఉంటది. అప్పుడు శారా నవ్విందా? హల్లెలూయా. నేను మరల నా యొక్క యజమానితో నేను సుఖాన్ని అనుభవిస్తానా? నిజమేనా? నాకు మరలా గర్భం తెరవబడుతుందా? ముసలిదాన్ని నేను మళ్ళా బిడ్డలను కంటానా అని ఆమె తనలో తాను నవ్వుకున్నది. ఆ నవ్వు ఎవరికి వినిపించలేదు. హల్లెలూయా. అయితే ఆ గొప్ప యెహోవా దేవుడు అడిగి ఉన్నాడు. ఆయన తన వీపునైన శారా ఉన్న గుడారం వైపు తిప్పి, అబ్రహామా నీ భార్య అయిన శారాయి ఎక్కడా? అయ్యా, అయితే నీ వెనుకనున్న గుడారంలో ఉన్నది. ఓ శారాయి నవ్వనేలా? హల్లెలూయా. ఒకవేళ ఆమె గనుక అబ్రాహాం యొక్క భార్యగా లేనట్లయితే దేవుడు అప్పుడే చంపేవాడు. నిజమేనా? అలాగనే మనం కూడా శారాయి లాగా నమ్మని అవిశ్వాసంగా మనం ఉన్నాం. అయితే మనల్ని కూడా ఆయన చంపాలైనా, మనము కూడా యేసుక్రీస్తులో ముందుగా నిర్ణయించబడకపోతే మనము కూడా చావలసిన వారం. అయితే ఆయన మనకు ఎందుకు కృప చూపించాడనంటే మనము ఆయనలో భాగంగా ఉన్నాం. శారా ఏ విధంగా అయితే అబ్రాహాములో భాగంగా ఉండి రక్షింపబడిందో, మనము యేసుక్రీస్తులో ముందుగా నిర్ణయించబడిన భాగమై ఉన్నాము. దేవుడు ఎన్నడూ మారడండి. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడైనా తన ఆ గుడారం వెనకాల ఉన్న ఆ శారా యొక్క హృదయ రహస్యాలను బయలుపరిచాడా? ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరలా లోతు దినంలో జరిగినట్లు మరలా జరుగును అన్నాడు ఆయన. లోతు దినంలో ఏం జరిగింది? సంఘం యొక్క హృదయ రహస్యాలు బయలుపరిచాడా? మరలా అవి జరుగుతుందని చెప్పాడు ఆయన. కానీ ప్రజలకు అంత తీరిక ఎక్కడుంది? అన్నొచ్చాడురా అని అంటే, అయ్యగారు వచ్చాడనంటే ఈ పక్క ఆ పక్క ఆడలు నిలబెట్టి పాసర్ల పైన పూల వర్షం. అరే మీరు పాసర్లా లేకపోతే దాన్ని ఏమంటారు? సినిమా యాక్టర్లా? హల్లెలూయా. విఐపి లాగా మారిపోయారు ఇప్పుడు. పూల వర్షాలు, తర్వాత పొగడ్తలు. మరి అయ్యగారు అది ఇది ఇన్ని సంఘాలు కట్టాడు, అన్ని సంఘాలు కట్టాడు. కానీ నీకు తెలియని కార్యం ఏదనగా, హల్లెలూయా, మనిషి కుమారుడు రాకడా నీ అయ్యగారికి తెలియదు. ఎందుకొరకు నువ్వు అనవసరంగా పూలను నాశనం చేస్తున్నావు? ఎందుకొరకు నీ మాటలను వ్యర్థం చేసుకుంటున్నావు? అయితే నీవు నిజంగా ఆత్మ సంబంధి అయిన విశ్వాసం అయితే నువ్వు ఖచ్చితంగా ఈ దినాన్ని గుర్తిస్తావు. ఆ మనిషి కుమారుని యొక్క రాకడని నువ్వు గుర్తిస్తావు. హల్లెలూయా. కాబట్టి మరలా ఏం జరగాలి? హృదయ రహస్యాలు బయలుపరచబడాలి. మరి బయలుపరచబడిందా? నిజమేనా? నెంబర్ 86 గడియ వర్తమానికుడు. దీంట్లో మనము మరి చదువుదాం. బ్రెనహాము కనుదృష్టిలో నుండి స్వస్థత నొందిన బాలిక. ఫోర్ట్ వేన్లో కూటాలలో 18 ఏళ్ల బాలిక ప్రార్థనా కార్డు దొరకలేదు. మరి ప్రవక్త ప్రార్థన వరుసను ఆయన ఏర్పరిచేవాడు ఆయన. మరి ఎవరైనా ఆ యొక్క స్వస్థత ప్రార్థన కొరకు రావాలంటే వారికి కార్డులు ఇవ్వబడి ఆ నెంబర్ల ప్రకారం పిలిచేవారు. అయితే ఒక బాలికకు ప్రార్థన కార్డు దొరకలేదు. వరుసలోకి వెళ్తే తాను తప్పక స్వస్థపడునని ఆమె అనుకొని వెనుకకు వచ్చి వరుసలో నిలబడెను. అక్కడే ఉన్న శ్రీమతి బోస్వర్త్ ఆమె పరిస్థితిని చూచి ఆమెను పలకరించింది. ఆ బాలిక తన గోడును ఆమెతో చెప్పుకొని బోరున విలపించెను. అప్పుడు ఆమె బాలికతో, సిస్టర్, ప్రార్థనా కార్డు నీకు అక్కర్లేదు. నువ్వు తిన్నగా వెళ్ళి బ్రెనహాములో వివేచన వరం ఉందని పూర్ణ హృదయంతో నమ్మి అతనికి కనబడేటట్టు నిలబడము. నిశ్చయంగా కొద్దిసేపట్లోనే అతడు నిన్ను పిలుచును అని చెప్పి వేదిక ముందుకు ప్రోత్సహించి పంపెను. శ్రీమతి బోస్వర్త్ తనతో చెప్పినట్టే ఆ అమ్మాయి ముందుకొచ్చి బ్రెనహాం వేదిక మీద
ఎటువైపు తిరిగితే ఆమె అటువైపుకి వెళ్ళి ఏదో రకంగా ఆయనకు కనబడేటట్లు ఎంతో ప్రయత్నం చేశాను. దేవుడు దాన్ని కూడా గుర్తిస్తాడు. నీలో ఆసక్తి ఉన్నప్పుడు ఏం చేస్తావు? నీకు స్వస్థత కావాలంటే నువ్వు తప్పకుండా ఆ యొక్క దీనదాసుని యొక్క నువ్వు కనులో పడే విధంగా నువ్వు తిరుగుతావు అటు ఇటు. చూడట్లేదని ఒక్కసారికి నువ్వు నీ స్థలంలో కూర్చున్నావు అనుకో, నీకు దేవుడు కూడా సహాయం చేయడు. అయితే నువ్వు తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఆయన ఒకసారి చూడలేదు, ఊరుకోలేదు ఆమె. రెండోసారి చూడలేదు, ఊరుకోలేదు ఆమె. మూడోసారి చూడలేదు, ఊరుకోలేదు ఆమె. హల్లెలూయా. ఆ రోజు ఆ యొక్క ఒక కరాడు స్త్రీ వచ్చి మరి ఆయనను బతిలాడింది, కానీ ఆయన పట్టించుకున్నాడా? పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు ఆయన. అయితే చివరిగా ఆయన వెనక్కి తిరిగి, అమ్మ కుక్క పిల్లల ఆహారాన్ని తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదు అన్నాడు ఆయన. అయ్యా, అది నిజమే. కుక్క పిల్లలు కూడా ఆ బల్ల మీద నుంచి పడే ఆహారాన్ని తింటాయి. హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు, కుమారి, నీ విశ్వాసమే నీ కుమార్తెను స్వస్థపరిచి ఉన్నది. ఏమయ్యా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏదో దేవుడని నీ దగ్గరికి వచ్చినాం, బాగు చేసావు. నీ దగ్గరికి వస్తే నన్ను కుక్క గిక్క అంటావు. నీ స్వస్థత ఎంత, నువ్వెంత? ఒకవేళ అట్లా మాట్లాడితే ఏ విధంగా ఉండేది? అయితే ఆమె ఆ యొక్క పరీక్షను ఆమె తట్టుకోగలిగింది. హల్లెలూయా. పరీక్ష తర్వాతే దేవుని యొక్క దర్శనం నీకు జరుగుతుంది. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు ఆయన. అలాగని ఈ బాలిక కూడా అదే చేసి ఉన్నది. నిజమేనా? చూడండి, ఎటువైపుకు తిరిగితే ఆమె అటువైపుకు వెళ్ళి ఏదో రకంగా ఆయనకు కనబడేటట్లు ఎంతో ప్రయత్నించాను. బ్రెనహాంకి వెనుక వైపు నిలబడి ఉన్న బాలిక యొక్క విశ్వాసమును వివేచనం ద్వారా గ్రహించిన అతడు, ఆమె అటు ఇటు తిరుగుతున్నదంటే ఏ విధంగా ఉట్టిగా తిరగట్లేదు, ఆమె విశ్వాసంతో తిరుగుతున్నది. నన్ను ఏ విధంగా ఆ యొక్క దేవుని దాసుడు నన్ను చూడాలి. హల్లెలూయా. అప్పుడు విలియం బ్రెనహాంకు ఎవరు చెప్పలేదు, కానీ తనలో ఉన్న వివేచన వరం ద్వారా మరలా అదే హృదయ రహస్యాలు బయలుపరచుట, సారా యొక్క హృదయ రహస్యాన్ని బయలుపరిచిన దేవుడు. మొదటి రాకడలో ఆ యొక్క ఫిలిప్పు నతానియేలు యొక్క హృదయ రహస్యాన్ని బయలుపరిచిన దేవుడు. ఆ ఫిలిప్పు తన దగ్గరికి రావడం చూశాడు ఆయన. ఇదిగో ఇతడు ఏ కపటం లేని ఇశ్రాయేలుడు. హల్లెలూయా. అప్పుడు ఆ నతానియేలు అన్నాడు, ప్రభువా, నువ్వు నన్ను ఎట్లా ఎరుగుతావు? అయితే నీ స్నేహితుడైన ఫిలిప్పు నిన్ను అంజురపు వృక్షం కింద కలుసుకోక ముందే నేను నిన్ను చూచాను. అదే మనుష్య కుమారుని యొక్క మరలా అదే రాకడా. నిజమేనా? ఆ మనుష్య కుమారుని యొక్క దినాల కొరకు మనం ఎదురు చూడలేదు. అయితే యూదులు ఎదురు చూశారు, ఆ సమరయులు ఎదురు చూశారు. అందుకే ఆయన ఫిలిప్పు యొక్క హృదయ రహస్యాన్ని బయలుపరిచాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు వెంటనే నతానియేలు అంటున్నాడు, ప్రభువా, నువ్వు దేవుని కుమారుడవు, యూదుల రాజు అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నతానియేలు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అన్ని ఎరిగాడు ఆయన. అదే హృదయ రహస్యాలు బయలుపరచుట. ఆ తర్వాత ఆయన సమరయ బావి దగ్గరికి వెళ్ళాడా, ఆమెకు జీవిత రహస్యాన్ని చెప్పాడా. ఇదిగో నీవు మొదటి వాడితో ఉన్నావు, వాడు నీ భర్త కాదు, రెండో వాడు నీ భర్త కాదు, మూడో వాడు నీ భర్త కాదు, ఇప్పుడు ఆరో వాడితో ఉంటున్నావు, వాడు కూడా నీకు చెందినోడు కాదు. హల్లెలూయా. అదే మనుష్య కుమారుని యొక్క పరిచర్య ఏంటిది? హృదయ రహస్యాలు బయలుపరచుట. ఆయన యూదులకు హృదయ రహస్యాన్ని బయలుపరిచాడు ఆయన, సమరయులకు హృదయ రహస్యాన్ని బయలుపరిచాడు ఆయన. అయితే అన్ని జనులకు కూడా మనుష్య కుమారుని యొక్క రాకడా, అన్ని జనులకు హృదయ రహస్యాలు బయలుపరిచే ఒక పరిచర్య ఉందని చెప్పాడు ఆయన. అది ఎప్పుడో కాదు కానీ ఈ కాలంలో. అందుకే విలియం బ్రెనహాం గారు ఆ బాలికను గుర్తించగలిగాడు. మనుష్య కుమారుడు ఎప్పుడు ఆ యొక్క దూత ఆయన కుడి పక్కన నిలబడేవాడు. ఆ బాలిక మరి స్వస్థతకు మరి వచ్చి ఉన్నదని ఆయనకి ఎటు తెలిసింది చెప్పండి? ఆ వివేచన ఎవరిది? అది దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గము వంటిది. అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను సైతం అది హల్లెలూయా అది బయట పెట్టేది. అది దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వింటున్నారా అందరూ? మరి
ఆయన కనబడి ప్రయత్నించాను. బ్రెనహాముకు వెనక వైపు నిలబడి ఉన్న ఆ బాలిక యొక్క విశ్వాసమును వివేచన వరం ద్వారా గ్రహించిన అతడు వెనుకకు తిరిగి మైక్రోఫోన్లో ఇలా చెప్పాను, ఆకుపచ్చ కోటు ధరించిన యవనసురాలా భయపడుకుము, నీ మెల్ల కన్ను దృష్టి మాంద్యం ఇప్పుడే తొలగిపోయేను, యేసుక్రీస్తు నిన్ను బాగు చేసేను అని పలికేను. వెంటనే ఆమె కన్నులు బాగుపడెను. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఎవరు ఆ పరిచరణ జరిగించింది? ఎవరు? మరలా అన్ని జనులకు మనుష్య కుమారుని యొక్క రాకడా. అదే మనుష్య కుమారుడు హృదయ రహస్యాన్ని బయలుపరిచి, ఓ ఆయన మనుష్య కుమారుడుగా మొదటి రాకడలో ఆయన రోగులను బాగుపరిచిన పరిచర్య మరలా ఆయన అన్ని జనులకు మరలా పునరుద్ధరింపజేశాడు. ఆయన విలియం బ్రెనహాం ద్వారా మరలా అవే కార్యాలు జరిగించాడు. ఆయన విలియం బ్రెనహాం అనేకుల యొక్క హృదయ రహస్యాలు బయలుపరుచున్నాడు. ఆయన హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చదవచ్చా? సరే. ఆ ప్రవక్తను నమ్ముటలో సందేహములు తొలగిపోయాను. 1965 చివరిలో జరిగిన సంఘటన ఇది. ఫెర్రీ గ్రీన్ పాస్టర్గా ఉండిన టూసాన్ టబర్నికల్ మెట్ల వద్ద శ్రీమతి మార్గరెట్ జాన్సన్ నిలబడి ఉండెను. ప్రవక్తను నమ్ముటను గురించి అలాగే వాక్యమందుల అనేక విషయాల గురించి ఆమె ఎంతో సందేహపడుచు బ్రదర్ బ్రెనహామును కలిసి ఎలాగైనా తనకున్న సందేహములన్నిటి నివృత్తి చేసుకోవాలని మనసులో అనుకొనిచుండెను. ఏమనుకుంటున్నదా? ఆమె తన మనసులో అనుకున్నదా? ఇక్కడ ఉన్నారు అందరూ. ఇప్పుడు మీరు ఏమేమి అనుకుంటున్నారో వాడు ఎంతైనా చెప్పుకోని నేను ప్రభు రాత్రి భోజనానికి వచ్చేదే లేదు. నువ్వు అనుకునేది అదే దేవుడు వినట్లేడా? హల్లెలూయా. వాడు ఎంతైనా చెప్పరు, నేను ఈ సంఘంతో కలిసి ఉండేదే లేదు. నువ్వు అనుకునేది దేవుడు వింటున్నాడా? దేవుడు చెవిటివాడు కాదు. అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అదే విలియం బ్రెనహాం యొక్క దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నీ ప్రతి హృదయ రహస్యం దేవునికి తెలుసు. నువ్వు ఏం తలంస్తున్నావో దేవునికి తెలుసు. నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావో దేవునికి తెలుసు. ఆయనకు సమస్తమును తేటగా కనబడుతున్నది. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అనేక విషయాల గురించి ఆమె ఎంతో సందేహపడుచు బ్రదర్ బ్రెనహాంను కలిసి ఎలాగైనా తనకున్న సందేహములన్నిటినీ నివృత్తి చేసుకొని మనసులో అనుకొనిచుండెను. ఆ ప్రక్కనే కొందరు సహోదరులతో మాట్లాడుచున్న బ్రెనహాం ఉన్న పాటున ఆమె వైపు తిరిగాడు. ఏం చేశాడు ఆయన? ఉన్న పాటున ఆమె వైపు తిరిగాడు. ఆయన ఆమె హృదయంలో ఏమేమి అనుకుంటున్నదో ఆయనకు వినిపిస్తున్నది. ఉన్న పాటున ఆమె వైపు తిరిగాడు. ఆయన ఏంటిది పరిచర్య చెప్పండి. ఈ పరిచర్య ఏంటో చెప్పండి. ఓ లోతు దినంలో జరిగినట్లుగా మరలా జరుగును. సారా హృదయాన్ని బయలుపరిచిన అదే పరిచర్య. హల్లెలూయా. మనలాంటి దౌర్భాగ్యులము ఈ దీనిని గుర్తించుట, ఓ నిజంగా ఇది గొప్ప ఆశ్చర్యం కాదా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నీకు ఏ మాటలు కావాలో, నీ యొక్క ప్రశ్న ఏంటిదో ఓ దేవునికి ముందే తెలుసు. నీ హృదయ రహస్యానికి తగినట్టుగా, నీ హృదయం యొక్క ఆ వాంఛను తగినట్లుగా ఆయన నీ కొరకు వర్తమానం ఇచ్చాడు. ఆయన నీ ప్రతి ప్రశ్నకు జవాబు దొరికిందా? ప్రతి ప్రశ్నకి ఇందులో జవాబు ఉన్నది. ఆ రోజు సోదరి మార్గరెట్కి ఏ విధంగా అయితే ప్రతి ప్రశ్నకు జవాబు దొరికిందో అదే మనిషి కుమారుని యొక్క పరిచర్య. హల్లెలూయా. మరి నేను దానిని లాగడానికి ప్రయత్నం చేస్తున్నాను. సరే, నా శక్తి వలన కాదు కానీ మరి దేవుడే కృప చూపును గాక. హల్లెలూయా. చూడండి, ఆ పక్కనే కొందరు సోదరులతో మాట్లాడుచున్న బ్రెనహాం ఉన్న పాటున ఆమె వైపు తిరిగి తన నెత్తి మీద ఉన్న టోపీని తీసి ఇలాగనెను, సిస్టర్ మార్గరెట్, దిగులు పడకు, నీ యొక్క ప్రతి సందేహం నివృత్తి అగును. ఓ దేవుని యొక్క దీన ప్రవక్తను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సిస్టర్ మార్గరెట్, దిగులు పడకు, నీ యొక్క ప్రతి సందేహము నివృత్తి అగును. నీ ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకును. ఎట్లా తెలిసింది విలియం బ్రెనహాంకు? అదే మనిషి కుమారుడు అక్కడ ఉన్నాడు, ప్రవక్తతో ఉన్నాడు. ఆమె యొక్క హృదయ రహస్యాన్ని బయలుపరిచింది విలియం బ్రెనహాం కాదు, అదే మనిషి కుమారుడు, ఆత్మ రూపంలో ఉన్న మనిషి కుమారుడు. హల్లెలూయా.
రాకడైపోయింది. రాకడైపోతే మరి తుమ్ క్యా కర్తే హై ఇదర్? రాకడైపోతే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? పాతాళంలో పోరాదు రాకడైపోతే, అంతే కదా సార్? రాకడైపోతే వధువు పరలోకంలో ఉంటుంది, విడవబడిన వాడు అగ్నిగుండంలో ఉండాలి. ప్రవక్త 65వ సంవత్సరంలో కూడా మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము అన్నాడు ఆయన. బాగా మర్మాలు తెలుసు. ఏంది నీకు తెలిసింది? ప్రజలను గలిబిలి చేయడం, మాయ చేయడం, మోసం చేయడం, అదేనా? హల్లెలూయా. ఇక్కడున్న ప్రజలు మరి నిజంగా దీనులైన ప్రజలే ఉన్నారు. నిజంగా అదేంది ఇట్లా, ఇదేంది? ఎవడ్రా నువ్వు తప్పులు పట్టడానికి? దేవుడే తన బిడ్డలలో తప్పు పట్టట్లేడు. నువ్వెవడు తప్పులు పట్టడానికి? హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆయన ఆ యొక్క సీమోను మంచివాడు, పరిశుద్ధుడు. ఈయనట మనిషి కుమారుడట. ఆమె ఎవతో వీడికి తెలియట్లేదు. ఆమె ఎవతో తెలిసే నా పాదాల మీద పడితే లేమ్మని చెప్పడా అటు వాడు గుసగుసలాడుతున్నాడు. నిజమే కాదా? కానీ ప్రభు అన్నాడు, సీమోను సీమోను నీకు ఒక ఉపమానం చెప్తాను. హల్లెలూయా. కానీ ఆయనే క్షమిస్తున్నాడు అక్కడ. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఆయన తన బిడ్డలలో తప్పు చూడట్లేడు. ఆమె క్రీస్తులో ముందుగా నిర్ణయించబడింది. దేవుడు ఎన్నుకున్న వారి మీద నువ్వెవడ్రా తప్పులు పెట్టడానికి? దయ్యమా, నీకెన్ని గుండెలు? హల్లెలూయా. మనం ఒకరికొకరు సహోదరులమై ఉన్నాం. మన తప్పులు దేవుడే చూడట్లేదు. నువ్వెవడు మా తప్పులు చూడడానికి? నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఓకే సిస్టర్ మార్గరెట్, దిగులు పడకు. నీ యొక్క ప్రతి సందేహము నివృత్తి అగును. నీ ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకును. తన మనసులో అనుకున్న వాటిని బ్రెనహాం చెప్పుట విని ఆమె ఎంతగానో ఆశ్చర్యపడినది. హల్లెలూయా. యాకోబు బావి యొద్ద స్త్రీ తన యొక్క కార్యమును చెప్పిన వర్తమానికులను నమ్మి ఉన్నట్లే సిస్టర్ మార్గరెట్ కూడా తన మనసులో ఉన్న వాటిని అతడు చెప్పినప్పుడు ఆమె కూడా బ్రెనహామును ప్రవక్తగా నమ్మాను. అదే మనుష్య కుమారుని యొక్క బయలుపాటు కాలం. హల్లెలూయా. దేవునామానికే మహిమ కలుగును గాక. సంతోషంగా లేదా? అందుకొరకే మనం పాడాలి, కుతూహల ఆర్భాటమే. సంతోషం లేదా? ఆయన మన మధ్యలో ఉన్నాడు. అందుకొరకే మనం సంతోషంగా ఉండాలి. ఆమె జీవితమే మారిపోయింది. సమరయ స్త్రీ యొక్క జీవితమే మారిపోయింది. ఆమె మునుపటిలాగా ఇక లేదు ఆమె. ఆ మార్గరెట్ సహోదరి ఎంతో సంతోషంగా ఉన్నది. హల్లెలూయా. అతడు చెప్పినప్పుడు ఆమె కూడా బ్రెనహామును ప్రవక్తగా నమ్మెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? నోవాహు దినంలో జరిగినట్లుగా, లోతు దినంలో జరిగినట్లుగా మరలా మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. మనుష్య కుమారుడు మొదటి రాకడలో ఆయన మొదటి రాకడలో శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలు చేశాడో, ఇప్పుడు ఆయన ఆత్మరూపిలో ఉండి ఆయన అదే ఆత్మరూపంలో ఉన్న మనుష్య కుమారుని యొక్క పరిచర్యలో అదే కార్యాలు జరిగిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క మనుష్య కుమారుడు ఆ రోజు ఒకే ఒక శరీరంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన తన సంఘం అనే శరీరంలో, ఇప్పుడు ఆ యొక్క గొప్ప మనుష్య కుమారుడు తన సంఘం అనే శరీరంలో ఉండి ఇప్పుడు ఆయన అవే కార్యాలు జరిగిస్తున్నాడు. నేను చేయు క్రియలు మీరును చేదురు అన్నాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప క్రియలు జరిగించును అన్నాడు ఆయన. అందుకొరకే యేసుక్రీస్తు తాను శరీరంలో ఉన్న జరిగిన దానికంటే విలియం బ్రెనహాంలో ఉండి ఆయన అనేకమైన గొప్ప కార్యాలు జరిగించాడు. ఆ యోహాను సువార్త 14:12 మీరు నమ్మినా నమ్మకపోయినా, ఓరి నాయన నేను నమ్మను అని మట్టిలో పొర్లినా, ఆ 14:12 అది అక్షరాల విలియం బ్రెనహాం. అది ఒప్పుకోరు. మట్టిలో పొర్లుతాంటే పొర్లురా, నిన్నెవడు ఆపుతాడు? చిన్న పిల్లలకు చాక్లెట్ ఇవ్వకపోతే నేను ఒప్పుకోను అని మట్టిలో పడి పొర్లితే పొర్లు నాకేంటిది? నువ్వు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత?
దేవుడే గుర్తించిన ప్రవక్త ఆయన. హల్లెలూయా. అడుగు, మా దగ్గర ఉన్న ఏ ముసల్దాన్ని అడుగు, ఏ నాముల బ్యాప్సం పొందాలో పండితుడైన నీకు బోధిస్తారు వాళ్ళు. నీ త్రిత్వ సిద్ధాంతం బోధించడానికి దానికి ఒక కళాశాల, దానికి ఒక బోధకుడు, దానికి ఒక మీసాలు తిప్పేటోడు, రౌడివాగ్ ఉండవారు. నీకేంది మీసాలు? దేనికి? మీసాల పైన నిమ్మకాయలు నిలబెట్టుకో. వాక్యం బోధించడానికి పనికిరాదు నీ మీసాలు. గడ్డం పెంచుకొని బాబా అవతారం ఎత్తుకొని నాయనలారా బత్తులారా అని చెప్పుకో. వాడు పాట పాడతాడు, బత్తులారా మీరు విన్నా వినకపోయినా బత్తులారా. ఇట్లాంటి కమేడియన్లు కావాలి లోకానికి, దురద చెవులు. కోడిని కోయి పులిపిటి సార్ ఇది. దీనిపైన షోలు చేసుకోవడానికి నీ పులిపిటి ఇవ్వలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చెప్పాలి. అట్లాంటి గాడి వాళ్ళని పిలిపించి ఈరోజు బుర్ర కథలు వినిపిస్తున్నారు. వాళ్ళతో మళ్ళీ ఇంటర్వ్యూ. ఈ పాట మీరు ఎప్పుడు రాసుకున్నారు? ఏ కళలో రాసుకున్నారా? ప్రభు దూత మరి ప్రవక్త దగ్గరికి రావడం, లేదా ఆ హృదయ రహస్యాన్ని బయలుపరచడం. మరి నేను చదివి వినిపిస్తాను, చూడండి. ఒకరోజు బ్రెనహాం తన భార్య మేడాతో, ప్రభు దూత మన ఇంట్లోకి వచ్చి ఉన్నాడు, బహుశా ఆయన ఒక రోజు లేక ఒక గంట ఇక్కడ ఉండవచ్చును, ఆయన ఎంతకాలం ఉంటాడు అనేది నేను ఎరుగను, అది నేను చెప్పలేను అని అనెను. అందుకు ఆమె, అలాగైతే న్యూ ఆల్బనీలో ఉన్న ఆ దీన స్త్రీని పిలిపించమంటావా అని అడిగినది. అతడు సరే రమ్మన్నాడు. మానసిక రుగ్మతతో బాధపడుచున్న ఆమెను మేడ పిలిచినది. మేడ ఎవరు? ప్రవక్త యొక్క. ఆమె వచ్చినది. ఆమె ఒకప్పుడు సండే స్కూల్ టీచర్గా పనిచేసి ఉండెను. బ్రెనహాం ఆమెకు ప్రార్థన చేయుచుండగా ఆమె యొక్క గతకాలపు పాపమును దూత అతనికి తెలిపాను. ఆమె యొక్క పాపాన్ని ఎవరు తెలిపారు? అదే మనిషి కుమారుడు, అదే దూత. హల్లెలూయా. అతడు ఆమెకు దానిని చెప్పగా ఆమె దాని విషయమై తానెప్పుడో దేవుని యొద్ద ఒప్పుకున్నానని చెప్పినది. ఏం చెప్పింది? ఆ సండే స్కూల్ టీచర్గా పనిచేసిన ఆ సోదరి, అయ్యా నేను ఎప్పుడో దేవుని దగ్గర ఒప్పుకున్నానని అన్నది. కానీ ప్రవక్త ఏమన్నాడు చూడండి. అయితే దానిని భర్తతో కూడా ఒప్పుకోవాలని అతడు నేను దేవుని దగ్గర కాదమ్మా, నీవు నీ భర్త యొక్క పెళ్లి ప్రమాణానికి వ్యతిరేకంగా నీవు నీ భర్త ఉండంగానే వేరొక పురుషునితో నీవు పాపం చేశావు, కాబట్టి నీ భర్త దగ్గర ఒప్పుకోవాలని అతడు అనేను. కానీ ఆమె మాత్రం అదంతా అవసరం లేదని, ఒకవేళ ఇప్పుడు భర్తతో ఒప్పుకున్నట్లయితే తాను మరియు తన 3 పిల్లలు అనాథలవుతారని మొరపెట్టుకున్నది. బ్రెనహాం మాత్రం తప్పనిసరిగా నీ తప్పును నీ భర్తతో ఒప్పుకొని తీరాలని గట్టిగా చెప్పాడు. హల్లెలూయా. కొందరు మానసిక రోగులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం, వారి లోపల ఇంకా ఏదో పాపానికి పరిష్కారం దొరకనందున మానసిక రుగ్మతతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఆమె ప్రవక్త దగ్గరకు వచ్చి కర్చీప్ని అడు చుట్టడం, ఇండు చుట్టడం, పిచ్చి పిచ్చిగా చేయడం. అప్పుడు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు మరలా ఆమె యొక్క గత జీవితంలోనికి దేవుడు చూసే విధంగా అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. బ్రెనహాం మాత్రం తప్పనిసరిగా నీ తప్పును నీ భర్తతో ఒప్పుకొని తీరాలని గట్టిగా చెప్పాడు. ఎందుకంటే ఆమె పాపం చేసినది దేవునికి విరోధంగా కాదు, కానీ భర్తకు విరోధంగా నువ్వు పాపం చేసి ఉన్నావని ఆమెతో చెప్పాను. ఆమె దాని విషయమై మదన పడుచుండగా దూత ఆమె భర్త యొక్క రహస్య పాపలను కూడా బ్రెనహాముకు తెలియపరిచెను. అంతటా అతడు ఆమెను పిలిచి చింతపడవలదని, అతడు కూడా అలాంటి తప్పులను జీవించుచున్నాడని, కావున వారిరువురును ఒకరితోనొకరు తమ తప్పులను ఒప్పుకోనమని తెలిపాడు. ఎట్టేకలకు వారు అలాగూ చేసిన తర్వాత ఆమెకు పూర్తి స్వస్థత లభించెను. ఆ కుటుంబము ఎంతో ఆనందించెను. హల్లెలూయా. చూడండి, విలియం బ్రెనహాం యొక్క వర్తమానము నీ కుటుంబాన్ని కట్టేది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎందుకు ఈ వర్తమానం మన జీవితాలను మారుస్తున్నదని అంటే,
ఈ వర్తమానాన్ని ఇచ్చింది విలియం బ్రెనమ్ కాదు కానీ ఆ గొప్ప దేవుడే దీన్ని ఇచ్చాడు. వ్యభిచారంలో పట్టబడిన ఆ యొక్క స్త్రీని, ఆమె యొక్క భర్తను ఐక్యపరిచిన వర్తమానం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు భర్తకు తెలియకుండా వేరొకరితో, భార్యకు తెలియకుండా వేరొకరితో చేసి కూడా క్రైస్తవులుగా చెలామణి అవుతున్న వారు బోలెడు మంది క్రైస్తవులుగా ఉన్నారు. కానీ నిజంగా ఈ వర్తమానం దగ్గరికి వస్తే వారి బండారం బయటకు వస్తుంది. వారు తప్పకుండా దాన్ని పరిష్కారం చేసుకోవాలి, దాన్ని ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. అప్పుడే నీవు దేవుని రాజ్యానికి వెళ్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.